గ్రాఫిక్స్తో మాయాజాలం చేయడం, అద్భుతమైన గ్రాండియర్ తోటి సినిమా లెవెల్ పెంచడం, ఇవన్నీ పరిచయం చేసిందే శంకర్. రాజమౌళి లాంటి వాళ్ళందరూ కూడా శంకర్ని చూసే ఇన్స్పైర్ అయ్యారు. కానీ మరి కాలంతో పాటు శంకర్ పరిగెట్టగలుగుతున్నాడా, ఆయన ఐడియాస్ ఇప్పటి జనాల స్పీడ్కి సూట్ అవుతాయా అనే దాని మీదే ఈ సినిమా విజయం ఆధారపడింది. అది తెలిసిపోతూనే ఉంది. మరి ప్రేక్షకుడికి ఈ సినిమా చూసి ఆనందం కలిగిందా అంటే, సినిమా చూసినప్పుడు ఓకే బాగానే ఉంది, కానీ సినిమా పూర్తి అయిపోయినప్పుడు ఇంకా ఆనందం కలిగింది. ఎందుకంటే సెకండ్ పార్ట్ లేదు ఈ సినిమాకి. అంటే సినిమా బాగోలేదని కాదండి, సినిమా బాగానే ఉంది. ఆ కష్టానికి, ఆ పెట్టుబడికి బిగ్ స్క్రీన్ మీద ఓసారి సినిమాని చూసేలాగే ఉంది. మరోసారి కూడా చూడొచ్చు కావాలంటే. కానీ తృప్తి ఎక్కడ కలిగిందంటే, ఈ సినిమాకి సెకండ్ పార్ట్ లేకపోవడం. ఈ సినిమా బోర్ కొట్టేసిందని కాదు. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే, ఎంత చెత్త సినిమా అయినా ఏదైనా సరే ఈ సినిమా చూపించడం, ఒక కంప్లీట్నెస్ లేకుండా, ఒక సంతృప్తి లేకుండా, చివరిలో ఇదిగో సెకండ్ పార్ట్ వస్తుందిరా బాబు అని చెప్పి కథ మధ్యలో రన్ అవుతున్నదాన్ని కట్ చేసేసి ఏదో గొడ్డలతో కథని నరికేసినట్టు హఠాత్తుగా ఆపేసి ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. ఇది చాలా అసంతృప్తి కలిగిస్తుంది. ఇంత డబ్బులు పెట్టి ఏంట్రా మనకు పూర్తి కథ చూపించకుండా ఇటు రావాలేంటి అని చాలా చిరాకు వస్తుంది ఒక్కోసారి. ఈ సినిమాలో ఆ చిరాకు లేదు. అమ్మయ్య బాగుందో బాగోలేదో మొత్తానికి ఒక కంప్లీట్ మూవీ అయితే చూసాంరా బాబు డబ్బులు ఇచ్చినందుకు అని ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాం. అర్థమైందిరా? అయ్యిందా? రాసివ్రా. రానా రాకి రాస్ సార్కి సార్.